హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ అయితే నేను చికెన్ కర్రీ చేస్తున్నానండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకున్నానండి, 2 స్పూన్ల ఆయిల్. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ కూడా వేసుకున్నానండి. ఇది బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటా వేస్తానండి. నేనైతే 1/2 కేజీ బండకోడి అంటారు కదండి, 1/2 కేజీ తీసుకొచ్చామండి కర్రీ. దాన్ని అయితే ముందుగా ఒక 6 విజిల్ వరకు వేయించానండి. ఇదిగోండి, ఇప్పుడు టమాటా వేసుకుందామండి. ఇది కొద్దిగా బాగా మగ్గిన తర్వాత, టమాటా ఉల్లిపాయ బాగా దగ్గరగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు కర్రీ వేద్దామండి. ఇదిగోండి, కొద్దిగా లైట్గా ఫ్రై అయింది ఉల్లిపాయ టమాటా కూడా. ఇవాళ సండే కదండి, సండే వల్ల చికెన్ కర్రీ తెచ్చామండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. కొద్దిగా బాగా పచ్చివాసన అంతా పోయే వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన అంతా పోతే బాగుంటుందండి. ఇప్పుడైతే కర్రీ వేసుకుందామండి. నేను ఆల్రెడీ బాయిల్ చేసి ఉంచానండి, కుక్కర్లో విజిల్ వేయించానండి, ఒక 6 విజిల్ వరకు. ఇప్పుడైతే 1 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్లు కారం వేసుకుంటున్నానండి. నేనైతే మీరు సరిపడా వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నాను. 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి. 1 స్పూన్ ధనియాల పొడి, ధనియాల పొడి కూడా వేసుకున్నానండి. గరం మసాలా, ధనియాల పొడి 2 కలిపి వేసుకున్నానండి. ఒక్క నిమిషం మగ్గాక ఇదిగోండి, ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు కర్రీ వేసుకుందామండి. ఇదిగోండి, దగ్గరగా ఆయిల్ ఎలా పైకి వచ్చిందో చూసారా? ఆల్రెడీ మనం ఇది కుకింగ్ చేసి ఉంచాం కాబట్టి సరిపోద్దండి. ఇలా దగ్గరగా అయిన తర్వాత, ఉల్లిపాయ టమాటా బాగా మగ్గిన తర్వాత చికెన్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ చికెన్లో వాటర్తో సహా వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకుందామండి. కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బండకోడి మాంసం తొందరగా ఉడకదండి, అందుకని నేను ముందుగానే కొద్దిగా 2 కొబ్బరికాయ ముక్కలు వేసి ఒక 6 విజిల్ వరకు వేయించానండి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకున్నాను. చూసారా ఎలా ఉడుకుతుందో? ఎలా వచ్చిందో చూసారా? దగ్గరగాన కూర చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. బండకోడి మాంసం చాలా టేస్టీగా ఉంటుందండి. బాయ్ అండి, అయిపోయిందండి.